హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి ఎండి రొయ్యలు కోడిగుడ్లు కూర అండి. చాలా బాగుంటుంది. గోదావరి వాళ్ళ స్పెషల్ అనమాట, ఆంధ్ర స్పెషల్ ఇది. చాలా చాలా బాగుంటుంది. ఈ ఎండు రొయ్యలు స్పెషల్గా ఆంధ్ర నుంచి తెప్పించినాయి అనమాట. అవి ఈ కూరకి చాలా టేస్ట్ ఇస్తాయి. ఇవి రొయ్యలు చూసారు ఎంత బాగున్నాయో. ఇలాంటి రొయ్యలు ఎక్కడ దొరకవు అసలు. నీసు వాసనే రావండి ఇవి. ఒకసారి శుభ్రంగా కడిగేసి 4-5 సార్లు పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని వేపుకోవాలన్నమాట. అలాగే పక్క పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 3 చెంచాలు నూనె వేసుకొని జీలకర్ర వేసుకొని ఒక 2-3 ఉల్లిపాయలు కట్ చేసుకొని సన్నగా తరుక్కోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా తరుక్కొని ఇప్పుడు పొయ్యి మీద అయితే వేసుకోవాలన్నమాట. జీలకర్ర కొంచెం చిటపట అన్న తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసి వేపుకోవాలి. మంచిగా కలర్ మారే వరకు వేపుకోవాలి. చూసారా, సిమ్లో పెట్టి అయితే వేపుకోండి. కరివేపాకు వేసుకోండి. మంచి సువాసన అంతా బాగుంటుంది. కూర అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారా కలర్ మారుతుంది ఉల్లిపాయలు అనేది. మనకి ముందుగా వేగాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి అన్నమాట ఉల్లిపాయలు అనేటివి. ఇప్పుడు ఇది మగ్గుతూ ఉంటుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచాడు వేసుకుందాం. చిన్న చెంచాడు అప్పటికప్పుడు నూరింది, ఫ్రెష్గా చాలా బాగుంటుంది. అలా నూరి వేసుకోండి. ఇప్పుడైతే ఈ పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత చూసారా, ఒకసారి 2-3 సార్లు అలా కలుపుకొని మంచిగా అల్లం పేస్ట్ ఉల్లిపాయలకు పట్టే వరకు వేపుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. కారం ఒక స్పూన్ మనం తినేదాన్ని బట్టి. పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కాబట్టి చూసేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటే పర్వాలేదు, తినని వాళ్ళైతే తగ్గించేసుకోండి. ఇప్పుడైతే మనకి గరం మసాలా ఉంటుంది కదా ఇంట్లో తయారు చేసుకుంది, అది కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 టమాటాలు పెద్దగా కట్ చేసి వేసుకోవాలి. నేను చూసారా చేయబట్టి కలిపేయడానికి ట్రై చేస్తాను అనమాట. అలా ఉంటుంది నాకు. ఈ ఎండ్రాయిలు అయితే మనకి మంచిగా వేగిపోయినాయి అనమాట. కరకరలాడే వరకు వేపుకోవాలి. మంచిగా బాగుంటుంది కూర అనేది. ఇలా వేపుకోవడం వల్ల నీసు వాసన అనేది రాదనమాట. అదే కళాయిలో కొంచెం పసుపు ఉప్పు వేసి కొంచెం నూనె కూడా వేసుకున్న తర్వాత గుడ్లు అనేటివి వేపుకోవాలన్నమాట. నేను ఘాట్లు పెట్టుకొని వేపుకున్న చాకుతో గుడ్లకి. మీరు కూడా అలాగే చేయండి. ఎందుకంటే మసాలా పులుసులు వేస్తాం కదా, అప్పుడు ఆ మసాలా కారం ఉప్పు పులుపు అనేది బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు మనకి టమాటాలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. మనకి ఇది గ్రేవీగా తయారైపోవాలన్నమాట. అప్పుడు మనకి కర్రీ అనేది పులుసుగా బాగుంటుంది. ఈ టమాటాలన్నీ బాగా మగ్గిపోవాలి. ఉల్లిపాయలు టమాటా మంచిగా మగ్గితే గ్రేవీ అనేది బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఎండు రొయ్యలు మనం వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ గ్రేవీలో అవి వేసేసుకోవాలి. వేసి ఒక 10 నిమిషాలు ఈ ఉప్పు కారం అంతా పట్టే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5-6 నిమిషాలు అనమాట. ఇప్పుడు చింతపండు పులుసు అయితే రెడీ చేసుకున్నాను నేను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి. నేనైతే చింతపండు పులుసు వేస్తాను. ఆంధ్రాలో ఇలా చేస్తారనమాట. మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడైనా ఇలాగ చేస్తారు. దానికోసమని నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం అయితే తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు అది మగ్గిన తర్వాత ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి మంచిగా ఇలా కొత్తలాడేటప్పుడు కోడిగుడ్లు వేపుకున్నవి తీసి ఇందులో అయితే వేసుకోవాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు సన్న మంట పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడు ఆ పులుసు గుడ్లకు పట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట. గుడ్లలోకి ఆ మసాలా అంతా పులుసు అంతా పోయి భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటల సింబల్ని కూడా కొట్టండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో వస్తుంది. చాలా బాగుందండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది. ఎండు రొయ్యలు చూసారా,